హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్రా నెక్స్ట్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు అనమాట. అండ్ ఏంటి అంటే వీడియోలో సమ్మర్లో మనం వేసుకోవాల్సినటువంటి కొన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలు అండ్ అదేవిధంగా మరికొన్ని విషయాలు కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా అయితే మాత్రం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ముందు చూస్తున్నారు కదా, ఈ చెట్లు వచ్చేసి వీటిని వాక్కాయలు అంటారు అనమాట. ఇదిగోండి ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది దీనికి, నేను రీసెంట్గానే చూశాను. అండ్ ఈ సమ్మర్లో మనకు బాగా వచ్చేటువంటి వాటిలో ఈ వాక్కాయలు ఒకటి. మన సైడ్ అయితే మనం వీటిని కలివికాయలు అని పిలుస్తాం అనమాట. మీలో ఎంతమంది చిన్నప్పుడు అది పనిగా ఈ సీజన్ వచ్చింది అంటే అడవులకి వెళ్ళేసి కలివికాయలు కోసుకొచ్చి తిన్నారో నాకు కింద కామెంట్ చేయండి. మేమైతే పిచ్చిగా వెళ్ళిపోయే వాళ్ళం. హాలిడే వచ్చిందంటే చాలు ఇంకా అడవులకి వెళ్ళిపోయేసి విపరీతంగా కోసుకొచ్చుకొని తినేవాళ్ళం అనమాట. అండ్ ఈ వాక్కాయలు కూడా మనకి ప్రజెంట్ కూరల్లో కూడా యూజ్ చేస్తున్నారు. అంటే కొంచెం పులుపుగా వీటికి యూజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే కొంచెం పుల్లదనం కోసం కూరలలో. అంటే చూస్తున్నా కదా మామిడికాయలు అప్పుడే సీజన్ అయితే వచ్చేసింది. మనం హ్యాపీగా ఈ మామిడి చెట్లు కూడా వేసుకోవచ్చు అనమాట. సమ్మర్లో అయితే మాత్రం చాలా మంచిగా వస్తాయి కాయలు కూడా. అండ్ ఇవి కూడా మొత్తం కాయలు అయితే చూసి మన షార్ట్ వీడియో చూసే ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ చేశాను తినడం అయితే మాత్రం నేను. అండ్ అదేవిధంగా మలబరీ చెట్లు అనేది ఒక సమ్మర్ అనే కాదు అండి, ఇవి ఇయర్లీ వస్తూనే ఉంటాయి. అండ్ సమ్మర్లో కూడా చాలా బాగా వస్తాయి, కొంచెం ఎక్కువగానే వస్తాయి. అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇవి కూడా పూత అప్పుడే స్టార్ట్ అయిపోయించండి, పూత కాదు అప్పటికే ఫ్రూటింగే వచ్చేసింది ఇది ఏకంగా డైరెక్ట్గా. అవిగోండి కనిపిస్తున్నాయి కదా ఫ్రూట్స్ అయితే మాత్రం ఇప్పుడే పిందులు పెట్టేస్తాయి. అండ్ కొన్ని అయితే పెద్ద పెద్ద కాయలు కూడా వచ్చేస్తున్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటాయి ఈ మలబరీస్ కూడా. ఏంటి అంటే నాకు తెలిసి బయట కొనుక్కోవడం కంటే కూడా ఒక మొక్క వేసుకోవడం వల్ల మీకు కావాల్సినప్పుడల్లా ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటుంది, హ్యాపీగా తింటూ ఉండొచ్చు మనం అనేది. అండ్ బయట ఎటువంటి కెమికల్స్ వాడతారో మనకు తెలియదు, మనం ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో బెటర్ ఇంట్లోనే మొక్కలు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఉసిరి చెట్టు అనమాట. ఈ ఉసిరి చెట్టు కూడా ఇదే అనమాట మంచి సీజన్. ఈ సీజన్లోనే మనకు మంచిగా అయితే వస్తాయన్నమాట మనకు ఫ్రూటింగ్ అనేది. ఎంత బాగా వచ్చినాయి చూడండి, చిన్న చెట్టుకే. ఈ పూతంతా నిలబడకపోవచ్చు కానీ కొంచెం అయితే నిలబడుతుంది, కొన్ని కాయలు అయితే వస్తాయన్నమాట ఈ చిన్న హైబ్రిడ్ చెట్టుకి అయితే మాత్రం. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ కూడా గ్రాఫ్టింగ్ మొక్కలు. ఇదిగోండి ఇక్కడ చూడండి మలబరీ చెట్టు ఆల్మోస్ట్ ఇంకొచ్చేసింది. ఇంకొన్ని రోజులు పోతే ఇది కూడా కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఇంకా కోసుకొని తినేయటం అనమాట. అండ్ చాలా బాగున్నాయి. ఇంక ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి, స్టార్ ఫ్రూట్లు ఎంత చిన్నవి ఉంటే ఇప్పుడే పిందికైతే వచ్చేసింది అనమాట. ఇది కూడా దీనికి కూడా సీజన్ అంటూ ఏమీ ఉండదు. ఒకసారి ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 months అలా గ్యాప్ తీసుకునేసి మళ్ళీ వస్తూనే ఉంటుంది. చాలా బాగున్నాయి ఇవి కూడా. అంటే సమ్మర్ వస్తుంది కదా, మొక్కలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ వాటరింగ్ విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. డైలీ 2 times మస్ట్ అండ్ షుడ్గా అయితే వాటర్ పట్టుకేసుకోండి అవుట్డోర్ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ. అండ్ మ్యాక్సిమం కూడా కోకోపీట్ని ఎక్కువ యూజ్ చేయండి. ప్రతి మొక్కకి పైన కూడా కోకోపీట్ మస్ట్ అండ్ షుడ్గా వేయండి కోకోపీట్ని. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి ఎప్పటికప్పుడు వాటర్ అనేది అవసరం. ఈ కోకోపీట్ ఏం చేస్తుందంటే ఆ వాటర్ని స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు తడిదనాన్ని అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి కోకోపీట్ని అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఇవి చూడండి నాటు రోజులు ఎంత బాగున్నాయో. ఇది దీన్ని ఎక్స్పైర్ అయిపోయిందంటే ఇంకా ఇలా రాలిపోతాయి అనమాట. మ్యాక్సిమం ఒక రోజే, 2 రోజులు కూడా కష్టమే అనమాట ఉండడం, ఇంకా ఇలా రాలిపోతూ ఉంటాయి. అండ్ దీంతో ఏదో ఒక స్వీట్ చేస్తారంట, నేను ఎప్పుడు తినలేదు. మీరు ఎప్పుడైనా తినంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి. దీంతో వచ్చే స్వీట్ అయితే మాత్రం. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి జామ చెట్లు. ఈ జామ కూడా ఫుల్గా తైవాన్ అనమాట. మనకి వీళ్ళలో నాటు రకాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ తైవాన్ చూడండి అప్పుడే పిందులు కూడా పెట్టేసింది, చిన్న చెట్టు అప్పుడే కాయలు అయితే వచ్చేసాయి అనమాట. చాలా బాగున్నాయి కాయలు అయితే మాత్రం. ఇవి కూడా మనం నాటినటువంటి 4-5 నెలలకే కాపు అయితే స్టార్ట్ అయిపోతుంది. దీనికి కూడా సీజన్ అంటూ ఏం లేదు, ఎప్పుడైనా మీరు అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ వాక్కాయలు, మామిడి ఇలాంటివి అయితే మాత్రం మనకు సమ్మర్ అనేది బెటర్ అనమాట. అండ్ మనకి వాటర్ యాపిల్, ఈ వాటర్ యాపిల్ కూడా అంతే. ఆ వాటర్ యాపిల్ కూడా మనకి ఈ సమ్మర్లోనే స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి, జనవరి ఆ టైంలో స్టార్ట్ అయ్యేసి మళ్ళీ ఆగస్టు ఆ పైన వరకు కొంచెం వానాకాలం వరకు వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది అనమాట. అండ్ పనస చూడండి, పనస ఎలా ఉందో. ఈ పనసకాయ చూసి ఏంటంటే చిన్నప్పుడే కాయలు కాస్తుంది అనుకున్నాను నేను. బట్ ఇవైతే అంటే డైరెక్ట్ కాయలు కాదంట, వీటిని పూతకాయలు ఏదో అంటారంట. సో ఇది అయిపోయిన తర్వాత మాత్రమే వస్తే మనం వీటిని చూసి కాయలు అనుకున్నామంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇవైతే కాయలు కాదనమాట. అండ్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇవి చూడండి, ఇది వచ్చేసి ఏంటి అంటే బార్బడాస్ చెర్రీ అంటారు దీన్ని. నిజంగా ఎన్ని అసలుకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఈ కాయ వల్ల, కొన్ని 10ల సంఖ్యలో, 100 అనిపోయాను, 10ల సంఖ్యలో దీనివల్ల అయితే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ అనేది కొంచెం చూడండి. అప్పుడే కాయ కూడా కాసేసింది, చాలా బాగుంది అప్పుడే. నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. అండ్ ఇవైతే మాత్రం నిమ్మ అనమాట. నిమ్మలో మనకి నాటు రకం ఉంటుంది, హైబ్రిడ్ రకం, తైవాన్ రకం ఉంటుంది. ఇవి ముందున్నాయి చూసారా, ఇవి వచ్చేసి నాటు రకం అనమాట. ఇవి మనకు కాపు రావాలంటే సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ తైవాన్ రకాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో. అప్పుడే కాపుకి అయితే వచ్చేసాయి అనమాట, అప్పుడే మనకి ఫ్రూటింగ్ అయితే వచ్చేసింది. చాలా బాగున్నాయి ఇవి కూడా, తైవాన్ రకం.
ఇది కూడా గ్రాఫ్టింగ్ మొక్కేనంట. చాలా బాగున్నాయి ఈ మొక్కలు అయితే మాత్రం. ఇలా మనకు కొంచెం ఫాస్ట్గా వచ్చేటివి తీసుకుంటున్నారు చాలామంది. బట్ నేనేం ప్రిఫర్ చేస్తానంటే నాటువే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మాత్రం హైబ్రిడ్ కూడా అదొక రకమైన కెమికల్ అనమాట. ఇదిగోండి ఇవి వచ్చేసి అంజూరు చెట్లు, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నాటువి ఏంటి అంటే ఒరిజినల్ అనమాట. ఒరిజినల్ హెల్త్ మనకి ఇచ్చేటివి నాటువే. కాకపోతే ఏంటంటే ప్రాసెస్ కొంచెం లేట్గా ఉంటుంది, చాలా లేట్గా ఉంటుంది. ఇవి వచ్చేసి మనం లాస్ట్ టైం వచ్చేసి మనం కొన్ని మొక్కలు నాటి పెట్టాం ఇండోర్, ఇవి హ్యాంగింగ్స్ ఇలాంటివన్నీ, అవన్నీ ఇప్పుడు ఇలా వచ్చేసాయి అనమాట. చాలా బాగున్నాయి. నాకైతే చూడగానే చాలా ఆనందం అనిపించింది, అన్నీ ఇప్పుడు వచ్చేసాయి కదరా అనేసి. అండ్ ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 5 floors ఏదైనా బిల్డింగ్ ఎక్కాలి అంటే లిఫ్ట్ ఆప్షన్ ఉంటుంది, హ్యాపీగా లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళిపోతారు. అండ్ ఫర్ సపోజ్ ఏదైనా మధ్యలో కరెంట్ ఏదైనా పోయిందంటే అక్కడ ఆగిపోవాలి. అదే హైబ్రిడ్ లాంటిదే అనమాట. దానికి అన్నీ ఏదో అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతామనే కానీ ఏవో కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి. అదే మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయామనుకోండి, కొంచెం కష్టమైనప్పటికి కూడా హ్యాపీగా పైకి వెళ్తాం. అండ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అనుకోండి. అది ఏదో ఒక ఎగ్జాంపుల్గా ట్రై చేశాను, వర్కౌట్ అవ్వకపోతే పక్కన పడేసేయండి. అండ్ ఇవి చూడండి మల్టీ కలర్ అనమాట బోగన్ విల్లాలో. ఇందాక మీరు చూసిన డ్రాగన్ వచ్చేసి రెడ్ కలర్ డ్రాగన్, అది ఇది వచ్చేసి మల్టీ కలర్ బోగన్ విల్లా. 2 colors చాలా స్ట్రేంజ్గా అనిపించింది నాకు ఇది చూడగానే. ఎందుకంటే మామూలుగా ఏదైనా గ్రాఫ్టింగ్ పెట్టాలి, ఇలా మల్టీ కలర్స్ కావాలంటే దీనికి ఎక్కడ గ్రాఫ్టింగ్ లేదు, నాకు ఎక్కడ కనపడలేదు డైరెక్ట్గా. ఒకవేళ గ్రాఫ్టింగ్ ఉన్నా కూడా కొమ్మకి ఒక కొమ్మ ఒక రకమైన పూలు, ఇంకొక కొమ్మ ఒక రకమైన పూలు వస్తాయి. ఇది అలా కాదు, ఒకే కొమ్మకి డిఫరెంట్ పూలు వచ్చాయి. అంటే ఒకే గుత్తికి డిఫరెంట్ పూలు వచ్చాయి. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ చెట్టుని చూసి. ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఈ బోగన్ విల్లాస్ కూడా మనకి ఓన్లీ సమ్మర్లోనే బాగా వస్తాయి అనమాట. ఇవన్నీ సమ్మర్ ప్లాంట్లు, మీరు హ్యాపీగా వేసుకోవచ్చు సమ్మర్లో. అండ్ వీళ్ళు చూడండి నాటు రోజు కొమ్మలు అయితే మాత్రం కట్ చేసి ఇలా నాటారనమాట కోకోపేటలో. ఎంత బాగా వచ్చాయి చూడండి, నిజంగా సూపర్గా వచ్చాయి అసలు. వీటిని తీసుకెళ్ళేసి ఇంకా హ్యాపీగా మనం నాటేసుకోవచ్చు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇంకొక 1 month కానీ వెయిట్ చేసామంటే బాగా రెడీ అయిపోతాయి. సో అప్పుడు వీటిని తీసుకెళ్ళేసి హ్యాపీగా నాటేసుకోవచ్చు అనమాట. అది మీ అందరికీ ఒక మెయిన్ క్వశ్చన్. చాలామంది నేను గమనించాను, ఇలా వచ్చేసి ప్రతి దగ్గర కూడా ఇటువంటి చెట్లలో ఇటువంటి బొమ్మలను అయితే మాత్రం పెట్టి సెట్ చేస్తున్నారు. ఎందుకనేది నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను అడిగి కనుక్కున్నాను, మీరు ఎంతమంది తెలుసు చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారు. ఎందుకు ఆ విధంగా సెట్ చేసి పెడతారు అనేది మాత్రం నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎవరు చేస్తారో చూద్దాం. ఇవి వచ్చేసి లోటస్ అనమాట, అదే కలువ పూలు. లోటస్ కూడా కాదు, ఇంక ఇవన్నీ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి వీరింట్లో. అంటే ఇక్కడ చూడండి ఎంత బాగా సెట్ చేశారు. ఇది సెక్లెన్స్ అనమాట. ఇక్కడ చూడండి చేప పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో. చిన్న అక్వేరియం ఒకటి క్రియేట్ చేసి దానికి ఆక్సిజన్ పెట్టేసి మంచిగా చేప పిల్లేసి బుద్ధుడి పక్కన పెట్టేశారు. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం, నిజంగా అదిరిపోయింది. వీళ్ళు ఇంకా ఏమేమి మొక్కలు వేసారంటే ఇవి వచ్చేసి బోగన్ విల్లా, ఇవి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే బోన్సాయిగా కట్ చేసి పెడుతున్నారు వీటిని అయితే మాత్రం. ఇవన్నీ కూడా బోగన్ విల్లాస్ అనమాట. ఇదిగోండి చాలా బాగుంది బోగన్ విల్లా మొక్క అయితే మాత్రం. అండ్ ఇది వచ్చేసి మేము దగ్గు ఆకు అని పిలుస్తాం అనమాట. ఎప్పుడైనా మాకు కొంచెం దగ్గు జలుబు అలా ఏదైనా ఉంది అంటే మాత్రం దీంట్లో ఒక తెల్లగడ్డ ఒకరోజు ఉప్పేసి నమలేసేవాళ్ళం. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దానికి కూడా. అండ్ ఈ రేడియం మొక్కలు ఉంటాయి, అదే అడీనియం అంటారు అనమాట వీటి. దీంట్లో వచ్చేసి ముద్ద రకం. ఈ అడీనియం కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది, బట్ చాలా విషపూరితమైన మొక్క అనమాట. అది కొంచెం అంటే తినడాలు వాటిని ఎక్కువగా ఏదన్నా ట్రై చేయడం అలా ఏదన్నా ఉంటే మాత్రం అవాయిడ్ చేసేయాలి. జస్ట్ చూడడం వరకు మాత్రమే ఉండాలి, షో పర్పస్. అండ్ మీరు ఏదైనా చూసినా ఎల్కోని మొక్క. అండ్ ఇక్కడ చూడండి సేమ్ చెప్పాను కదా, ఇలా బొమ్మలు సెట్ చేసి దీనికి కింద ఒక పలక పెట్టేసి సోలార్ టైప్లో ఎందుకు ఇలా పెడతారు అనేది నాకు పర్ఫెక్ట్గా ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం. అండ్ ఇది కూడా అడీనియంలో మల్టీ కలర్ అనమాట. ఒకే దాంట్లో డిఫరెంట్ అంటే ఒకే పువ్వులు 2-3 కలర్లు మిక్స్ అయ్యి వస్తుంది. ఇక్కడ కూడా పెట్టారు అలాంటి బొమ్మలు. ఇలా చాలా బొమ్మలు పెట్టేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. ఇది వచ్చేసి రాఖీ ఫ్లవర్ అనమాట. చాలా బాగుంది రాఖీ ఫ్లవర్ కూడా, అదిరిపోయింది. ఇప్పుడైతే మీకు మరొక అద్భుతమైన ఘటనను చూపించబోతున్నాను, రెడీగా ఉండండి మరి తొందరలోనే. అండ్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇండోర్ మొక్కలు. ఇక్కడ కొంచెం ఎండ పడుతుంది. జేడ్ ప్లాంట్ అనమాట, ఇది కూడా ఒక మంచి ఆక్సిజన్ ప్లాంట్. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే స్వాతి పైలం లేదా పీస్ లిల్లీ అని పిలుస్తారు వీటిని అయితే మాత్రం. చాలా బాగుంటాయి ఇవి కూడా, ఇప్పుడే సెట్ అవుతున్నాయి. అండ్ ఇది చూసారా కొబ్బరి పువ్వు అంటారు దీన్ని అయితే మాత్రం. ఇక్కడ చెదలు పట్టిపోయింది ఒక చెట్టు అయితే మాత్రం. దీని అయితే ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాం ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి ఇక మొదలు. దీనైతే మాత్రం చెట్టుని చంపేస్తున్నాను నేను. ఏంటి బ్రో చెట్టుని చంపేస్తున్నాను అలా చేతులారా అంటావేమో, ఇక తప్పట్లేదు, తినాలనిపిస్తుంది. అప్పటికే చాలా చెట్లు నాటేశాను అనమాట. సో ఈ ఒక చెట్టు మాత్రం నన్ను ఆ చెట్ల తల్లి నన్ను క్షమిస్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుని చెట్టుని అయితే మాత్రం చంపేసి తినేస్తున్నాను నేను. అలా చెట్లే తినకూడదు అనుకుంటే మనం తోటకూర, గోంగూర, కూరగాయలు, ఆకుకూరలు ఏవి తినకూడదు అనుకుంటే అది వేరే విషయం. బట్ ఇప్పుడు దీన్ని అయితే మాత్రం తీసి మనం జాగ్రత్తగా తినబోతున్నాం.
ముందుగా సరే ఇవి చాలా దీంట్లో కూడా మంచి ప్రోటీన్స్, అసలు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి తినడం వల్ల. బట్ లోపల మనం కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ సేమ్ ఎలా ఉంటుందో లోపల ఆ కొబ్బరి అయితే మాత్రం స్మెల్ అలానే వస్తూ ఉంటుంది. బట్ ఆ పువ్వు మాత్రం చాలా టేస్టీగా, స్వీట్గా, సూపర్గా ఉంటుంది. కరెక్ట్గా కొట్టగానే మధ్యలోకి చీలిపోయింది. నాకు అదృష్టం ఎక్కువ ఉన్నట్టుంది. చిన్నప్పుడు చెప్తాను అనమాట, టెంకాయ కొట్టేటప్పుడు చక్కగా అలా అడ్డంగా చీలిపోయింది అంటే నీకు మంచి అదృష్టం అనేది చెప్తూ ఉంటారు. నిజంగా నాకు మంచి అదృష్టం ఉంటుంది, అందుకే బాగా చక్కగా చీలిపోయింది. కాకపోతే అదృష్టం ఇంకా డోర్ తట్టలేదు, తట్టినప్పుడు చూద్దాం. అండ్ ఇదనమాట మన వీడియో అయితే మాత్రం. మీకు వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, తినేసానండి ఆల్రెడీ, తర్వాత డబ్బింగ్ చెప్తున్నాను అనేది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ దెన్ బై బై, సబ్స్క్రైబ్.